नल्लपोतुलगोत्रोद्भवस्य हनुमन्तराव नामधेयस्य बुज्जी नाम्नीं तिरुपति भवानी शंकर नामधेयस्य रोजा नाम्नीं भार्गवी नाम्नीं कीर्तना नाम्नीं अंतेना सह कुटुंबानां ततः ममानि नमस्कारं चेसुकोंडि सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयारोग्येन्द्रमार्धकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्रीमन् महापुण्यलिंगेश्वर स्वामी कदली फलनैवेद्यानि समर्पयामि ఇలా చూపించండి ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహం యానాయ స్వాహ దాన సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతా విధానం శుద్ధరా భోజనం సమర్పయామి సమర్క్షాలయామి గోరే భగవన గోరదేవ్య హరవేద్య నమస్తే అద్రుద్ర దుర్వేద్య హిరణ్యపాదం రఘురాజ మదన్యో యాజగదాభి భారతకృష్ణమాయుస్తైతో దదాతీతి ఆనందగర్భూర దివ్యమంగళనీరాజనం దర్శయామి పార్వతీపదయే హర హర మహాదేవ श्री गुरुभ्यो नमः हरि ओम महागणाधिपतये नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः पूर्वोक्ते वंगन विशेषण विशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां नल्लपोतुल गोत्रोद्भवस्यां वेंकटरत्तम्म नामधेयस्यां नरसिंह नामधेयस्यां चंचय्या नामधेयस्या वेंकायम्म नामधेयस्याः परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थं परमेश्वर परमेश्वरी अनुग्रह संपूर्ण करुणकटाक्षण भिक्षण फल सिद्ध्यर्थं महालयामावास्य पर्वदिनेन यदाशक्तिः परलोक निवासिने नमः वेंकटरत्तम्म अधिष्ठान देवताभ्यो नरसिंह अधिष्ठान देवताभ्यो नमः चंचय अधिष्ठान देवताभ्यो नमः वेंकायम्म अधिष्ठान देवताभ्यो नमो नमः पुष्पपूजामहं करिष्ये वनस्पत्युद्भवेर्दिवेरनागन्धे सुसमितः अग्रे सर्वदेवानां धूपोयां प्रतिगृह्यतां धूपमाघ्रापयामि घण्टानादां श्रावयामि साक्षात् प्रत्यक्षः दीपामु संदर्शयामि ओं भूर्भुवस्सुवः ओं तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नमस्कारं చేసుకోండి अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्ते अस्तु रुद्रः रूपेभ्यः श्रीमन्मः श्रीमः परलोक निवासिने नमो नमः नीराजनां संदर्शयामि हर 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 महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु ओम नमः शिवाय శ్రీ గురుభ్యో నమః హరి ఓం మహాగణాధిపతయే నమః నమస్కారం అండి యాదాద్రిలోని చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్న నాదుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం మహాలయ అమావాస్య తేదీ 21/9/2025న హైదరాబాద్ వాస్తవ్యులు నల్లపోతుల గోత్రోద్భవులు కీర్తిశేషులు వెంకటప్పయ్య గారు తిరుపతమ్మ గారు మరియు కీర్తిశేషులు వెంకటరత్నమ్మ గారు కీర్తిశేషులు నరసింహ గారుల యొక్క వర్ధంతి సందర్భంగా మరియు కీర్తిశేషులు చెంచయ్య గారు కీర్తిశేషులు వెంకాయమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా హనుమంతరావు గారు బుజ్జి గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ వెంకటప్పయ్య గారు తిరుపతమ్మ గారు వెంకటరత్నమ్మ గారు నరసింహ గారు చెంచయ్య గారు వెంకాయమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హనుమంతరావు గారు బుజ్జి గారు కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారి యొక్క స్వస్థముల చేత అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా పూర్వీకుల జ్ఞాపకార్థం గురించి ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చాము. వచ్చిన అనంతరం శివాలయం తీసుకెళ్ళి పూజ జరిపించారు. తర్వాత ఆ ద్వారా అన్నదాన కార్యక్రమంకి మంచిగా భోజన వసతులు కల్పించాము. మా అమ్మగారు వెంకటరత్నమ్మ, మా బాబాయ్ గారు చెంచయ్య, మా చిన్నమ్మ వెంకాయమ్మ వారి పేర్ల మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గట్టు శంకర్ గారికి ధన్యవాదములు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది స్థిమతం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మంచిగా సౌకర్యాలు కల్పించి వారికి మెరుగుపడిన తర్వాత వారి యొక్క గమ్యస్థానాన్ని పంపించి ఇంత మహాకార్యాన్ని తలపెట్టిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు డోనర్లు వచ్చి వీరికి సహకరించాలని కోరుకుంటున్నాం. మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.